హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? ఈరోజైతే మీషో గురించి అయితే చిన్న చిన్న టిప్స్ అనేది చెప్తానండి. ఎవరైనా స్టార్ట్ చేసేటోళ్ళు కొత్త వాళ్ళు ఉంటే మాత్రం ఈ టిప్స్ అనేది చిన్న చిన్నగా ఫాలో కండి. చాలా బెస్ట్ అని అనుకోవాలి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుందండి మీషో. ప్రతి ఒక్క ఆడవాళ్ళకు ఇంట్లో ఉండి ఏదో ఒక చిన్నగా బిజినెస్ చేయాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఎంతో కొంత హెల్ప్ చేయాలి ఇంట్లో అని ప్రతి ఒక్క ఆడవాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళకు మాత్రం మీషో అయితే బెస్ట్ అని అనుకోవచ్చండి. ఎందుకు అని అంటే మీషో ఎందుకు బెస్ట్ అని అంటే ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక్కొక్కరికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయితేనే ఉన్నాయి. అయినా కూడా కొంతమందికి మానిటేషన్ అయితే కావట్లేదు. కొన్ని కాపీరైట్స్ వల్ల అని, కొన్ని వాచ్ అవర్స్ కంప్లీట్ కావట్లేదని, ఏదో ఒక రకంగా అయితే ఏదో ఒక ప్రాబ్లం అనేది కొంతమందికి అయితే వస్తూ ఉన్నాయండి. అలా చేసి చేసి చాలామంది అలసిపోయి ఛానల్ అయితే పక్కకు అయితే పడేశారు. కానీ కొంతమంది పక్కకు పడేయకుండా అదే ఛానల్ అలా మీషో రివ్యూ ఇచ్చుకుంటా మళ్ళీ రన్ చేస్తున్నారు. దానివల్లనే డబ్బులు చాలామంది సంపాదించుకుంటున్నారు. కానీ మాకు న్యూస్ అంటే ఎక్కువ మంది చూడట్లేదు కదా, మేము పెట్టిన వీడియోస్ అనేది ఎక్కువ మంది చూడట్లేరు, మళ్ళీ మీషో బాపతి పెడితే చూస్తారో చూడరో అని చాలామంది డౌట్ అనేది ఉంటుందండి. ఇప్పుడు నా డౌట్ కూడా అంటే నా కంటెంట్ వచ్చేసి నా టైలరింగ్ కంటెంటు, కానీ మీషో గురించి చూస్తారా చూడరా అని నాకు కొంచెం డౌట్ అనేది ఇప్పటికీ ఉన్నది. కానీ నాకు అనిపించింది ఒకటే, ఇప్పుడు చూడకపోవచ్చు, ముందు ముందు అయితే ఎలాగైనా నా ఛానల్ బెస్ట్ అవుతుందని నా నమ్మకం అండి. అందుకోసమని నేనైతే అస్సలు కూడా ఛానల్ ఇప్పుడు దగ్గర దగ్గర నాకు 3 సంవత్సరాలు అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి, కానీ ఇప్పటిదాకా నాకు ఒక్క రూపాయి కూడా మనీ రాలేదు ఛానల్ వచ్చి. నేను ఎంతో కష్టపడుతున్నా నిజంగా ఛానల్కి. అందుకోసమని నేను ఈ పక్కకు పడేయకుండా మీషో రివ్యూ అయితే ఇస్తున్నాను. నాకు యూట్యూబ్ నుంచి మనీ రాకున్నా పర్లేదు, కానీ నాకు ఈ మీషో మనీ వస్తే చాలు, అంతవరకైనా చాలు అని అనుకొని మాత్రం నేనైతే రివ్యూ అనేది ఇస్తున్నాను. కానీ మనకు డబ్బులు మీషో రివ్యూ ఇస్తే మనకు డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయి ఏందనేది చాలామందికి అనుమానం అనేది ఉంటుందండి. మనం మీషో రివ్యూ ఇవ్వగానే మనకైతే డబ్బులు అనేది రావండి, చాలా టైం పడుతుంది. మనకు ఫస్ట్ 3 నెలల టైం పడుతుంది అన్నమాట. ఎందుకంటే చాలామంది చూడాలి, లింకునని అడగాలి, మన లింకు ద్వారా వాళ్ళు తీసుకోవాలి, అప్పుడు మనకు మనీ అనేది వస్తుంది. ఆ లోపైతే మనకు మనీ అనేది రాదు. మనకు వచ్చే వరకు ఖచ్చితంగా 3 నెలలు అయితే పడుతుందండి. చాలామంది డౌట్ అయితే ఇదే ఉంటుంది. మనం మీషో రివ్యూ ఇవ్వగానే మనకు మనీ వచ్చేస్తేనే చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ అలా అయితే అస్సలు రావండి. మనం ఇప్పుడు 3-4 సంవత్సరాలు కష్టపడుతున్నాం యూట్యూబ్ ఛానల్కి, అయినా కూడా మనకు మనీ వస్తలేదు. కానీ ఈ మీషో రివ్యూ గురించి ఒక 3 నెలలు కష్టపడితే చాలు, మనకు ఇస్లింగ్ యాప్ అనేది ఉంటుందండి, చాలామంది వాడుతూ ఉంటారు. దాంట్లో అనేది మనకు మనీ పడుతూ ఉంటాయి అన్నమాట. ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇస్లింగ్ యాప్ అనేది చాలామందికి తెలియదు. అంటే ఇప్పుడు మీషో రివ్యూ ఇచ్చేటోళ్ళకు చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదని అనుకుంటున్నా. నాకు కూడా ఇస్లింగ్ ఆ యాప్ గురించి సరిగా ఆ యాప్ మాట కూడా పేరు కూడా పలకాలంటే నాకు రావట్లేదు. కానీ మా పాప మా కొడుకు అయితే ఇవన్నీ సెట్ చేసి పెట్టేసిండ్రు అనమాట. వాళ్ళ లింక్ అని కామెంట్ చేయగానే వెంటనే లింక్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. మనం ఈ యూట్యూబ్లో పెట్టంగానే, మనం ఇన్స్టాలో పెట్టంగానే ఆ లింకులు అనేది ఇస్లింగ్లో ఇచ్చేసేయాలన్నమాట. అయితే మనకు ఆటోమేటిక్గా డిఎం అయిపోతాయి. ఇంకోటి లాంగ్ వీడియోలో అయితే మనకు లింక్ అనేది రావండి, షార్ట్ వీడియోలో మాత్రమే లింక్ అనేది వస్తున్నాయి. అందుకోసమని ఎవరైనా కూడా మీషో స్టార్ట్ చేయాలనుకుంటే చెయ్యండి. కొన్ని రోజులు ఓపిక పట్టండి. ఓపిక పడితే ఏదైనా కూడా సెట్ అవుతుందండి. నేను ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి అయితే ఎంతో కష్టపడుతున్నా, అయినా కూడా నాకు ఫలితం రావట్లేదు. సరే ఎంతో కొంత అయితే నేను సంపాదించుకోవాలని, ఇంట్లో హెల్ప్ చేయాలని ఇప్పుడైతే మీషో రివ్యూ గురించి అయితే ఇస్తున్నాను. కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే చేసేయండి, అస్సలు భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇలా వేరే వాళ్ళ కంటెంట్ తెచ్చి మనమేం అప్లోడ్ చేస్తామో మనకేం కాపీరైట్ అనేది ఏది కూడా పడదన్నమాట. మనం మీషో ఏం తీసుకుంటున్నాం ప్రోడక్ట్ అనేది ఇలా అదే చూపిస్తున్నాం అంతే. ఇలా ఫ్రాడ్ అనేది ఏది లేదు కాబట్టి మనం ఏదైనా పెట్టవచ్చు. మన లింక్ ద్వారా ఎవరైనా తీసుకుంటే మనకైతే మనీ అనేది వస్తాయి. ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ అన్ని ట్రెండింగ్ కలెక్షన్లే అండి. వీటికి అన్ని లింకులు వచ్చేసి నేనైతే అన్ని షార్ట్లో, అంటే షార్ట్ వీడియోలో అనేది నేను ట్యాగ్ చేస్తాను. ఎందుకంటే ఫుల్ వీడియో ట్యాగ్ చేయడం అస్సలు కూడా కుదరదండి. అందుకోసం షార్ట్ వీడియోలో అయితే నేను ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఈ మంచి మంచి కలెక్షన్ అండి. ఎందుకంటే నేను మీషో చూసినప్పుడు 1-2 సార్లు చెక్ చేసి మరీ తీసుకుంటాను రివ్యూ ఇవ్వడానికి. ఎందుకంటే మనం తీసుకొని ఇది మంచిగా ఉన్నదా
ఉన్నదా లేదా అని మనం నమ్మకంగా చెప్తేనే మన లింకు ద్వారా తీసుకునేటోళ్ళు పర్లేదు ఈ అమ్మాయి చెప్పింది అయితే మంచిగానే ఉంది అని వాళ్ళకి నమ్మకం అనేది వస్తుంది. కాబట్టి నేను చూసి 1, 2 సార్లు ఆలోచించి మరి నేను తీసుకుంటా అండి. అందుకోసమని మీరు కూడా మన మీద కూడా జనాలకు నమ్మకం రావాలంటే మనం ఉన్నది ఉన్న తీరుగా చెప్తేనే మన మీద నమ్మకం అనేది వస్తుంది. ఈరోజు మన లింకు ద్వారా తీసుకోకపోవచ్చు, కానీ కొన్ని రోజులు అయినాక వాళ్ళకే నమ్మకం అనేది వస్తుంది, వాళ్ళే తీసుకుంటారు. మనకు లింకులు ఇవ్వడానికి మనకు టైం కూడా ఉండకపోవచ్చు, అంత లింకులు అనేది పోతాయి. ఇప్పుడైతే లింకులు ఎవరు అడగట్లేరు సరిగా, మనకు ఎక్కువ మంది మన ఛానల్ చూడట్లేరని అస్సలు కూడా ఎవరు కూడా బాధపడకండి. ఎవరికి చెప్తున్నా ఈ ముచ్చట అని అంటే కొత్తగా స్టార్ట్ చేసేటోళ్ళకి మాత్రమే చెప్తున్నా. ఇవన్నీ నాకు వస్తూనే ఉన్నాయి, ఇవన్నీ నేను పడుతూనే ఉన్నా, అందుకోసమనే మీకు చెప్తున్నాను. కొత్తగా స్టార్ట్ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అస్సలు కూడా వెనక అడుగు అనేది అస్సలు వేయకండి, ఆలోచించకండి. ఏది జరిగితే అది జరుగుతుంది అని ముందుకు పోవాల్సిందే అని మనం అనుకునే పని అయితే సాధించండి. ఇప్పుడు ఇంకో విషయం అయితే చెప్తాను. మనకు లింకులు పోవాలంటే ఒకటి ఇస్లింగ్ యాప్ అని ఒకటి ఉండాలి, ఇంకోటి ఫేస్బుక్ అనేది అందరికీ తెలిసిందే. ఫేస్బుక్ అనేది అయితే ఖచ్చితంగా ఉండాలండి. అది మనం వాడిన ఒకటే వాడుకున్న ఒకటే, కానీ మనకైతే ఫేస్బుక్ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్లో నేను మీషో స్టార్ట్ చేసినప్పుడు అసలు లింకులు అనేవి పోవట్లేదు, ఇన్స్టా పేజీ నుంచి అసలు లింకులు పోవట్లేదు. ఎంత కష్టమైందో నిజంగా మా పాపకైతే, ఇటు అటు ఎతుకుడు, ఎలా లింకులు పోతాయి, ఆ ఛానల్లో చూసుడు ఈ ఛానల్లో చూసుడు, చాలా ఇబ్బంది పడ్డదన్నమాట. కానీ మొత్తానికైతే తెలుసుకుని అయితే అంత చేసేసిందనమాట. ఇప్పుడైతే నాకు ఏ టెన్షన్ లేకుండా అయితే మొత్తానికి పని అంతా కంప్లీట్ చేసి పెట్టేసింది. ఇక నేను వీడియోలు అప్లోడ్ చేసుకొని నేనైతే లింకులు అనేది డైరెక్ట్ అయితే ఇవ్వగలుగుతున్నాను. ఈరోజైతే పొద్దుగానే లేచి చూసారా ఎన్ని ఆర్డర్స్ అనేది ఉన్నాయి. ఇవన్నీ రివ్యూ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో ప్యాకింగ్ చేసి మరి వాళ్ళకైతే రిటర్న్ అనేది చేయాలి అన్నట్టు. నాకు ఒకటేసారి నేను దగ్గర 20 ఆర్డర్స్ అయితే పెట్టుకున్నాను. అన్నీ ఒకటేసారి వస్తే ఒకటేసారి రివ్యూ ఇచ్చి ఇక వేరే పని చూసుకోవచ్చు కదా అని అనుకున్నాను. కానీ నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఇక్కడ రోజుకి 2, 3 గీల ఇట్లనే వచ్చినాయి అనమాట. మళ్ళీ రిటర్న్ చేయాలంటే కూడా రిటర్న్ కూడా గదే ప్రాబ్లం అవుతుంది. కింది మీది తిరుగుడే నాకు పని సరిపోతుంది నిజంగా. కానీ కష్టపడంది ఫలితం పొందాలంటే కాదు పని. ఇంకో వీడియోతోనైతే మళ్ళీ కలుద్దాం.